అమ్మ నీకు ఒక రోజు లాటరీలో 1,00,00,000 రూపాయలు వచ్చినాయి. అదే రోజు నన్ను ఎవరో కిడ్నాప్ చేసి 1,00,00,000 రూపాయలు అడుగుతారు. నువ్వు ఏం చేస్తావు మా అమ్మ? నాకు ఒకే రోజు 2 లాటరీలు తగిలి అదృష్టం ఎక్కడుంది? ఎడ్డమంటే తెడ్డమంటావు, తెడ్డమంటే ఎడ్డమంటావు. నీలాంటి దాన్ని తెచ్చుకునే దానికన్నా తెలివి కల దాన్ని తెచ్చుకుంటే పోయేదే. తెలివి కల్లాది ఎవరితో కూడా నీ మనవన్న పెళ్లి చేసుకోదు. నాకు తెలిసే నీకు తెలివి లేదని. అమ్మ పక్కింటి అమ్మాయి అసలు వాళ్ళ ఆయన లెక్కలేదంట. ఆమె లెక్కల్లో వీకేమలేవే. ఏంటి జోకా? మొదలు పెట్టింది ఎవరు? నువ్వేమన్నా నా మనల్ని లెక్క చేస్తున్నావా? అమ్మాయి లక్ష్మి, నా కాడ 100 రూపాయలు ఉన్నాయి అమ్మాయి. అక్కడ కూడా 50 రూపాయలు ఉన్నాయి మా అమ్మ. 2 కలిపి ఏమన్నా తింటాను తీసుకురాకు. సరే అయితే నాది 100 ఎక్కువ కదా, అందుకోసమని ముందు నేను తింటాను, తర్వాత ముందు. సరే ఏం తెచ్చావే? నువ్వు చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ నువ్వు తిను, తర్వాత నేను తింటా. పిండి కలిపేస్తాను. ఇలా చపాతీ చేసేయమంటావా? 1 గంట పక్కన పెట్టమ్మా. ఈ పక్కన పెట్టాలా ఈ పక్కన పెట్టాలా? ఈ గంట కాదే. ఏంటి బ్యాట్ నిజంగానే షాక్ కొట్టిద్దా? సరే ట్రై చేయనా? వేలు చూద్దామా? అమ్మో వద్దు, నిజంగా షాక్ కొడితే అమ్మకు పెట్టి చూద్దామా? సీరియల్ చూస్తుందా? ఎప్పుడు పోనేనా బీరువాలో 1,00,000 రూపాయలు ఉండి వెళ్ళి బ్యాంక్ వెళ్ళేసి రాపో. అవును మా అమ్మ, ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలతో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతే బాయలేందే, నువ్వు వెళ్తానంటే 10 లక్షలైన ఇస్తానే. అవునే మనం రాలా 10 రోజులు ఉంటాను అమ్మగారింటికి పోతే 2 రోజులకే వచ్చావేమి? అయ్యో మా అమ్మ, అక్కడ మా అమ్మతోని, మా నాన్నతోని, మా అక్కతోటి, మా తమ్ముడితోటి, మా పక్కింటి ఆవిడతోటి, ఆఖరికి కూరగాయలు అమ్మేవాడితో కూడా గొడవ పడ్డా. కానీ నీతో గొడవ పడినప్పుడు వచ్చే మజా వాళ్ళెవ్వరితో గొడవ పడినా రాలేదు మా అమ్మ. అందుకే వచ్చేసి మనం రాలా టీ గాగిని తీసుకొచ్చారా? టీనా? వద్దు మా అమ్మ, టీ తాగితే నల్లబడిపోతారంట, నేను తాగను, వద్దు. నా రక్తం రోజు తాగుతున్నావు, ఎర్రగైనవా నల్లగైపోతాడు పిల్ల. ఏమే పక్కింటాం కోళ్ళు వాళ్ళ అప్పని నకిలీ చెప్పి అమ్మంట చచ్చిపోయింది. కోళ్ళు ఏమేడ్చినా ఏడుతుంది. అదే నేనైతేనా మీ ఇన్సూరెన్స్ డబ్బులతో నకిలీ చేయించుకునేదాన్ని. హలో గాయ్స్, ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఎవరైనా అబ్యూస్ చేస్తున్నా సరే మీరు ఇలా ఈ సింబల్ని యూజ్ చేయండి. ఇంకా ఎవరన్నా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఈ సింబల్ని అయితే మీరు ఎక్కువగా యూజ్ చేయండి. రూపాయలు పని చేసుకో. మా అమ్మ, నీకు విషయం తెలుసా? ఏమైంది? దెయ్యాలు భూతాలు చెట్ల మీదే ఉంటాయంట, తెలుసా నీకు? అవునా, మరి నువ్వెందుకు కిందకు వచ్చావు? ఏంటి? అదేం లేదు, బట్టలు ఆరేయటానికి పైకి పోయావు కదా, ఇప్పుడు కిందకు వచ్చావేంటి? నేను పొయ్యి మీద టీ పెట్టా, అవి తాగటాకే కిందకు వచ్చా. ఓ, మళ్ళీ పోతావు పైకి? నీ దగ్గర చాలా ఉంది. ఏమే, పెళ్లి కాక ముందు పూజలని వ్రతాలని వారానికి 2 సార్లు ఉపాసం ఉండేదానివే, ఇప్పుడు ఉండటం లేదేమే? 2 రోజులు కాదులే కానీ మా అమ్మ, వారానికి 1 రోజు ఖచ్చితంగా ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఎందుకు ఉండటం లేదే?
ఇప్పుడా నిన్ను నీ మనవాడిని చూశాక వాటన్నిటి మీద నమ్మకం పోయింది. నిన్ను చదివేయటం నా బుద్ధి తక్కువే. ఏందే ఈ అప్పులు పోలా, వడ్డీలు కట్టలేకపోతున్నాము. ఎవరన్నా బ్యాంకు వాళ్ళు వడ్డీ లేకుండా ఇస్తే బాగుండు. హలో, అవునా, మాకేం అక్కర్లేదండి. ఎవరే ఫోను? ఎవరా? బ్యాంక్ వాళ్ళు మా అమ్మ. ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తారంట. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకెందుకని చెప్పి వద్దని చెప్పా. నీ వెనకమ్మ ఏ మనవరాలో దొరికేవే నాకు తింగదానా. మా అమ్మ ఇదేంటి ఆర్ ఇదేంటి ఐ ఇదేంటి ఎన్ మొత్తం కలిపితే బట్టల సబ్బు. మా అమ్మ ఏం కూర చేయమంటావు? ఏదో ఒకటి చేయవే. ఏదో ఒకటి అంటే ఏం చేయమంటావు? ఏదో ఒకటి నీకు బుద్ధి బుట్టిని చేయవే, నన్ను నిష్కించకుండా. సరే, ఏం కూర చేసావే? ఏం చేయలేదు మా అమ్మ. అదేండి, ఎందుకే? నువ్వే కదా మా అమ్మ, నీకేం చేయబుద్ధి అయితే అది చేయమన్నావు కదా, నాకేం చేయబుద్ధి కాల, అందుకే చేయలేదు. హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.